ఎక్కడికి వెళ్తున్నావురా? ఇరిపోద్ది. బీదర్. బీదర్? అదేమిటి? మూట. మూట మూట తెలిసిరావాయ్. మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? శాండ్. ఇసుక 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 తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావరా? జల్లుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్. ఫన్నా? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్. స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరాతే నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్లు ఇసుక లేదా? చేయగడుకోండి. పోయి ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. మీరు तेरी सूरत, हाँ तेरी सूरत, तेरी सूरत, तेरी सूरत, तेरी सूरत, तेरी सूरत, तेरी सूरत, 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 तेरी सूरत. తేరీ సూరత్ తేరీ సూరత్ చంపేస్తాడు ఎదవా. తనేమో రంగే 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 అంటుంది. నా సూరత్ తప్పు కొట్టరాదు. వస్తున్నాడు. కూర్చొని కూర్చోడు. నచ్చగడు వచ్చేస్తున్నాడు. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇదే. పర్టికులర్ కేస్ ఆఫ్ పీరియాడిక్ మోషన్. ఐఎమ్ గోయింగ్ టు మద్రాస్ ఇన్ అటాక్. In table station 4 men guard the compartment. In next station 2 men down from the compartment. What is the remaining in the compartment? There are so many criminals all traveling in the train. What can we do? What can we do? Excuse me, sir. Yes? The determination of Telugu Party about the Congress I am, sir. No, quit your choto. I don't understand your bloody English. Try to follow me. Sit down. I see. ఎక్స్క్యూజ్ మీ, ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఒక్కరి కోసం ఇంతమందా? అందరూ ఈ ఊళ్ళో అమ్మ బాబులు ఎక్కడ ఉంటారు ఏంటి? ఆవిడతో గొడవ ఎందుకన్నయ్య? అన్నయ్య స్కూల్ ఎంత మంచి స్కూల్ తెలుసా? దీంట్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అయినరు. చదవనోళ్ళు ఇగో ఇలా టీచర్లు అయిపోయారు. వాట్స్ యువర్ నేమ్? లావణ్య. ఇంగ్లీష్ తెగ అదరగొట్టేస్తుంది. ఇంగ్లీష్ లో మాట్లాడింది ఆవిడ, మన బుజ్జి కాదు. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6 6 హౌ మచ్? 6 ఎంత? 20. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. శభాష్. చూసావా లోపల ఎలా అదరగొట్టేసిందో? అందరూ కొట్టిందా? 6 ఎంత అంటే 20 అని చెప్పింది. 2వ క్లాస్ నుంచి తీసి ఎల్కేజీలో దోస్తారు. సీట్ ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఏకంగా సోఫానే ఇచ్చారు. 2వ క్లాస్ అమ్మాయి LKG లో జాయిన్ అవ్వమన్నారు. అనుకున్నా. ఇదిగో వాళ్ళని వీళ్ళని కాదు, ఏకంగా దీన్ని పేకొరికే పీడ వదిలిపోతాం. బావా వెంటనే హాస్టల్లో జాయిన్ చేసేద్దామా? ఏంటి కంగారు? కాస్త ఊరు చూడనేవా? సహృదయా చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. డార్లింగ్, కమలాసన్ వచ్చారు. కమలాసన్ వచ్చాడా? కూడా శృతిహాసన్ వచ్చిందా? అన్నా యాక్టర్ కమలాసన్ కాదన్నా, డాక్టర్ కమలాసన్. వీడు కమల్ హాసనా? నా పంచంత లేడు. పేరు మార్చుకో, పేరు మార్చుకో. వచ్చిన పనేంటి? ఏసేయాలి. ఇక్కడ ఫ్యాన్లే కానీ ఏసీలు ఉండవు. అరే పాగల్, నేనన్నది ఒకరిని లేపేయాలని. ఇటు రామ్మా. పొడవబడ్లది నన్ను కాదురా. ఆ ముక్క నేను పొడవక ముందు చెప్పాలి. నేను ఫ్లోలో ఉన్నప్పుడు హాఫ్ వేలో ఎంటర్ అయితే కత్తి ఇలాగే దిగుద్ది. అది డబ్బు పాటి డార్లింగ్. డబ్బు అయినా వాడి అబ్బాయినా, నేను క్లాసికల్లో ఉన్నప్పుడు క్లాస్ పెగితే మ్యాటర్ ఇలాగే ఉంటది. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు
దోశ బదులు పూరి జగన్నాథ్ స్టాండర్డ్ చేసి పెట్ట. ఇంట్రడక్షన్ బాగానే ఉంది కదన్నా. కాదురా ఇప్పుడే మొదలైంది. ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసప్తకమై సగమదని సగమదని సగమదగద. ఎవడరా నువ్వు? అన్నా డాన్స్ అద్దరిందన్నా. ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు ఇంత టాలెంట్ ని? ముందు దండేసుకో అన్నా. అన్నా నేనన్నా ఆల్ ఇండియా శేఖర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నా. నీ ఫ్యాన్ అన్నా. గూండాలకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? అన్న దందా కాదు అన్న డాన్స్ కి ఫ్యాన్. నాలో అంత ఉందా? అన్నా నీ టాలెంట్ నీకు తెలియట్లేదన్నా. నువ్వు పవర్ స్టార్ అన్నా. అది పవన్ కళ్యాణ్ కదా. నువ్వు రియల్ స్టార్ అన్నా. అది శ్రీహరి కదా. అన్నా నువ్వు స్టైల్ స్టార్ అన్నా. అది అల్లు అర్జున్ కదా. అన్నా ఏ స్టార్ కి టైటిల్ నీకు ఇస్తున్నా. నువ్వు బాయిలింగ్ స్టార్ అన్నా. వాడు 30 years కదా. నువ్వు సూపర్ తమ్ముడు. అన్నా వీడు నేను మునక్కాయ చెట్టు ఎక్కిస్తున్నానా? అరే చూప్. నా దగ్గర టన్నులు బీర్లు బిర్యానీలు తింటాం కదరా. ఏనాడని నన్ను పొగిడారా? నా టాలెంట్ గుర్తించారా? వీడు గుర్తించాడు. అన్నా నువ్వు ఒక్కసారి ఊవనన్నా. భారత్ తో నీ ప్రోగ్రామ్ ఫిక్స్. భారత్ తో ప్రోగ్రామా? ఎదుట్రా దీనిలా ఉంటదా? లేడీ కాదన్నా, రవీంద్ర భారత్ అన్నా. నీలాంటి ఆనిముత్యాలు పర్ఫార్మ్ చేసే రంగస్థలం అన్నా. అది ఎక్కడ ఉంటుంది తమ్ముడు? ఇదే 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 ఈ తపనే కావాలన్నా. రేపు సాయంత్రం 6ంటికి నీ డాన్స్ ప్రోగ్రామ్ అన్నా. మరి ప్రాక్టీస్ కావాలేమో. అది కమల్ హాసన్ కన్నా నీకు కాదు. అంతేనంటావా? అంతే కాదన్నా. కే విశ్వనాథ్ గారు చీఫ్ గెస్ట్, కేసీఆర్ గారితో షీల్డ్. ఏ విశ్వనాథ్ కేసీఆర్ కొంచెం డబ్బు ఎక్కువ అవుతుందేమో. ఎంత అవుతుందన్నా? మా అంటే 10 లక్షలు అవుతుందన్నా. అన్నా నేను ఫ్యాన్ అన్నా. నీకోసం ఆ మాత్రం చేయలేనా అన్నా? ఈ టీవీ మా టీవీ జీటీ ఏ టీవీ ఉంటే ఆ టీవీ మొత్తం నీ లైవ్ అన్నా. తమ్ముడు నా పెర్ఫార్మెన్స్ లైవ్ లో వస్తుందా? అవునన్నా. ఈ 4 గోడల మధ్య నీ టాలెంట్ మాకు ఇప్పుడు వీలేదన్నా. వీళ్ళు ఒప్పుకోనన్నా. రేపు సాయంత్రం 9ంటికి నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్. నువ్వు రావాల్సిందన్నా. ఇది ఫిక్స్. రేయ్ ఇందాక సెటిల్మెంట్ అయిన డబ్బుల్లో 5 లక్షలు తమ్ముడికి ఇవ్వండి. డార్లింగ్ నేను మీతో డాన్స్ చేయొచ్చా? తమ్ముడు ఇది ఓకేనా? అన్నా నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడే ఉంటా అంటావేందన్నా. నీకోసం అరుంధతి అనుష్కని ప్లాన్ చేశానన్నా. అనుష్క అంట. రేయ్ బ్యాలెన్స్ 5 లక్షలు కూడా తమ్ముడికి ఇచ్చేయి. గోవిందా గోవిందా. ఏంట్రా అరుపులు? ఏముంది తలుచుకుంటున్నానా? మంచిది అన్నా సాయంత్రం 9 o'clock రవీంద్ర భారతి. నేను నీ కోసం వెయిటింగ్ చేస్తున్నా. నువ్వు ఖచ్చితంగా రావాలన్నా. అలాగే ఓకేనా తమ్ముడు? ఫ్లెక్సీలు కొట్టించడం మర్చిపోకు. ఫ్లెక్సీలు ఏందన్నా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిస్తుంటే. అన్నా రేపు సాయంత్రం 9 o'clock షార్ప్ అన్నా. ఖచ్చితంగా రావాల్సిందే. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ పని మీద ఉండు తమ్ముడు. రెడీ అన్నా? రెడీ. ఓకే సౌండ్. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. రాముడు రాంబాబు రాముడు నాన్న రాంబాబు రాముడు నాన్న ఆగండి. మీరు ఆగండి. ఎందుకు లేవడం నేను చూస్తా కదా. ఎందుకు లేవడం? ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? రాముడు బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడైన్ వాయిస్తున్నారు. అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో ఏమైంది బాబు? అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి నేను ఓ అందమైన కళ కన్నాను. కలగన్నావా? పగటి పుట్ట కలగన్నావా? కళ అంటే అది కళ కాదు అక్కయ్య గారు. మరే కళ అంటే బాబు చిట్టి అయ్యో మా చిట్టి కూడా ఇంతే బాబు. ఎప్పుడు పగటి కళ్ళు కంటూ ఉండేవాడు. నాన్న Me